మంగలి గారు ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని మనకు వేదికపైకి వచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారు ఆశీస్సులు అందజేయాలని తెలియజేసుకుంటూ, అలాగే మంగలి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో మచ్ అన్న, థ్యాంక్స్ అ లాట్. అందరికీ బోనాల శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఏటా నేను బోనం తీస్తాను, ప్రతి ఏటా నేను అమ్మవారికి సాంగ్ కూడా చేస్తాను, సమర్పిస్తాను నా గానంతో. సో అమ్మవారికి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ నేను పాట పాడతాను. సో మీ అందరి కోసం మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, రావమ్మ రేణుకెళ్ళమ్మ అనే సాంగ్. చాలా అద్భుతమైన సాంగ్ అది. పంబాల రామస్వామి గారి తో తీసుకొని చేసినటువంటి సాంగ్. కమల్ ఇష్లావత్ అన్న లిరిక్స్ రాసిండు. సో మీ అందరి కోసం రావమ్మ రేణుకెళ్ళమ్మ నిన్ను రాజవారలు గొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ నీ పాదాగ్రమే దంటిదమ్మ. రావమ్మ వేవేగ పక్షపాతములు లేక నిశ్చయమై జనులు నిన్ను గొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ నీ పాదాగ్రమే దంటిదమ్మ. ఎన్ని మాయల దానివమ్మ నిన్ను ఏమని వర్ణించుకోమ్మ, రావమ్మ రేణుకెళ్ళమ్మ నిన్ను రాజవారలు గొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ. కేటీఆర్ గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మేడం ప్రపత్రతో తరలి వచ్చిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ మళ్ళొక్కసారి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ సింహవాహిని మాంకాళి అమ్మవారి ఆశీర్వాదాలు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. రైతులు సంతోషంగా ఉండాలి, వర్షాలు బాగుపడాలి. హైదరాబాద్ లో కూడా మీ వ్యాపారాలు వాణిజ్య కార్యక్రమాలు బాగా జరగాలి. అట్లాగే ఆ తల్లి ఆశీస్సులతో మన దేశం కూడా ముంగడికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన ఆలయ కమిటీకి, పెద్దలందరికీ నమస్కారాలు. జై తెలంగాణ. ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి మరి భక్తులకు, అదే విధంగా బోనాలు పెట్టుకొని ఒక్క పొద్దుతో మరి ఎంతో భక్తి శ్రద్ధలతో విచ్చేసినటువంటి నా సోదరిమణులకు, అదే విధంగా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి హైదరాబాద్ లో జరిగేటువంటి బోనాలలో, ఉత్సవాలలో సింహవాహిని మరి లాల్ దర్వాజా బోనాలకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ అమ్మవారి బోనాలు ఎంతో ప్రసిద్ధి కాంచినటువంటివి. మరి ఈ ఉత్సవాలు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని మనకు మరి చరిత్ర చెబుతా ఉంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించడం, బోనం అంటే భోజనం సమర్పించడం అనేది మనకు అందరికీ కూడా తెలుసు. పూర్వకాలంలో సైనికులకు ఒక ప్లేగు వ్యాధి, కలరా వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు మరి ఉజ్జయినిలో ఉన్నటువంటి అక్కడ మహంకాళిని అంటే పూజించి మరి మాకంటూ ఈ యొక్క జబ్బు నయమై మేము ఆరోగ్యంగా ఉంటే హైదరాబాద్ లో ఉన్న అమ్మవార్లందరికీ కూడా మేము బోనాలు సమర్పించుకుంటామని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ బోనాల పండుగ వందలాది సంవత్సరాలుగా మరి ఇదే ఆనవాయితీతో కొనసాగుతున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు.
మహిళలందరూ కూడా ఉదయమే లేచి మరి తలస్నానం చేసి ఒక్క పొద్దుతో మరి బోనం వండి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి వారు మొక్కులు మొక్కుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచాలి, మరి సొసైటీ క్షేమంగా ఉండాలి, రైతులకు మంచి వర్షాలు రావాలి, మా పిల్ల జల్ల మరి గొడ్డు గోద అంతా కూడా బాగుండాలి అని చెప్పి మొక్కి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ బోనం సమర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇది సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. మరి పోతరాజులు అదే విధంగా మన యొక్క సాంస్కృతిక బృందాలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళు డాన్స్లతోటి డప్పు సప్పులతోటి మరి బోనాలను తీసుకొచ్చి సమర్పించడం మరి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసం నెల రోజులు కూడా హైదరాబాద్ అంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కూడా 20 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టడమే కాకుండా 20 కోట్ల రూపాయలు మళ్ళీ SDF నిధుల ద్వారా కూడా వారు ఈ అలంకరణ కోసము సౌకర్యాల కోసం ఇవ్వడం జరిగింది. భక్తుల సౌకర్యమే మా సౌకర్యం. ముఖ్యంగా మరి ప్రతి చోట కూడా వికలాంగులకి, గర్భిణీ స్త్రీలకు, పిల్ల తల్లులకు, అదే విధంగా ముసలి వాళ్ళకి, జోగినీలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి వాళ్ళను మేము ప్రత్యేకంగా వాళ్ళను లోపలికి తీసుకెళ్లి దర్శనం చేపిస్తా ఉన్నాము. మరి సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యము మధ్య మధ్యలో వాలంటీర్లు చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ఈ రోజు రేపు కూడా కొన్ని బోనాలు ఉన్నాయి. మరి దీంతో ఆషాఢ మాసం పూర్తయి శ్రావణ మాసం మొదలు కాబడుతుంది. కాబట్టి ఆషాఢ మాసంలో నోముకున్న ప్రతి ఒక్కరికి కూడా, బోనాలు నోముకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ రేపు శ్రావణ మాసంలో కూడా ఇంతే పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు దేవాదాయ శాఖ తరఫున తీసుకుంటామని, ముందు భక్తుల యొక్క సౌకర్యమే మా యొక్క మరి ఆలోచన అనేది పదే పదే చెప్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.